హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 6 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఈ ఎపిసోడ్లో ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ గారికి అయితే చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. దీనికి నాగార్జున సార్ అయితే ఇద్దరి హౌస్ మేట్స్ గురించి మిగతా కంటెస్టెంట్స్ అందరినీ అడిగిండు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏంటంటే, ఆ రోజు ఫస్ట్ ఇమాన్యుయల్ అయితే హరీష్ గారిని గుండంకుల్ అని అన్నాడు కదా, ఆ టాపిక్ గురించి తప్పెవరిది, అసలు అది ఎందుకు వచ్చింది, ఇమాన్యుయల్ కావాలని అన్నాడా లేకపోతే అనుకోకుండా ఆ టైంలో కామెడీలో వచ్చిందా అని చెప్పి తనైతే అడిగిండు. పవన్ వచ్చేసి ప్రియాని అన్నాడు. ఏమన్నాడంటే, రెడ్ రోజ్ ఎవరికి ఇస్తావు, రోజ్ ఎవరికి ఇస్తావు అని పవన్ అంటే, ప్రియా ఉండి ఇమాన్యుయల్కి ఇస్తాను అని చెప్పి ప్రియా అన్నది. అప్పుడు హరీష్ గారు అయితే అన్నాడు కదా రెడ్ రోజ్ అని చెప్పి, పర్టికులర్గా రెడ్ రోజ్ అని అన్నాడు. దానికి వెంటనే కౌంటర్గా ఇమాన్యుయల్ అన్నాడు కదా గుండంకుల్ అని చెప్పి, దానికి వెంటనే కౌంటర్గా ఏదో క్యాజువల్గా అన్నాడు. అందులో తప్పేం లేదు. నాగార్జున సార్ అయితే వీడియో ప్లే చేసి చూపెట్టిండు. అందులో హౌస్ మేట్స్ అందరినీ అడిగిండు, ఇందులో ఎవరికైనా ఏమైనా తప్పు కనిపించిందా అని అంటే ఎవరికి ఏం తప్పు కనిపించలేదు. నెక్స్ట్ నాగార్జున సార్ అయితే ఇమాన్యుయల్ని చాలా పొగిడిండు. యు ఆర్ సో గుడ్ ఎంటర్టైనర్, నువ్వు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు అని చెప్పి పొగిడిండు. దానికి ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. నెక్స్ట్ హరీష్ గారిని అయితే నాగార్జున సార్ లేపిండు. లేపి తర్వాత తనని అడిగిండు, నీకు లేడీస్ అంటే చాలా రెస్పెక్టా హరీష్ అంటే, ఎస్ సార్ నాకు చాలా రెస్పెక్ట్ లేడీస్ అంటే అని చెప్పి తను అన్నాడు. నాగార్జున సార్ కూడా ఏమన్నాడంటే, ఆ రోజు నువ్వు స్టేజ్ మీద చెప్పావు కదా నీ పేరుకు మీనింగ్ నాకు చాలా బాగా నచ్చింది. నిన్నటి వరకు నాకు ఈ ఎపిసోడ్ చూసేంత వరకు నాకు నీకు లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ అనుకున్నా, కానీ ఈ ఎపిసోడ్ ఈ వీడియో చూసిన తర్వాత ఆ ఫీలింగ్ లేదు నాకు అని చెప్పి ఒక వీడియో అయితే ప్లే చేసిండు. ఆ వీడియోలో ఏమేమి జరిగిందంటే, భరణి, తనుజ అండ్ ఇమాన్యుయల్ నిన్నటి కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడిలు కదా, ఆ టాస్క్లో తను ఏమన్నాడంటే, భరణి, ఇమాన్యుయల్ అండ్ తనుజ, ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో నేను గేమ్ ఆడుతున్నాను అనుకున్నాను, కానీ ముగ్గురు అమ్మాయిలతో నేను గేమ్ ఆడాను అని చెప్పి హరీష్ అయితే అన్నాడు. ఆ విషయాన్ని చాలా అంటే తను ఎట్లా అన్నాడు, లేడీస్ని తక్కువ చేసినట్టుగా, లేడీస్ని ఏదో చిన్న చూపు చూసినట్టుగా మాట్లాడిండు. ఆ వీడియో ప్లే చేసినాక హౌస్ మేట్స్ అందరికీ అదే ఫీలింగ్ అనిపించింది. ఒక రీతు చౌదరి మాత్రం తనకి ఎక్స్ప్లెయిన్ చేసిండంట, అందరూ సమానమే, నేను క్వశ్చన్ చేసిన అంతేగాని నేనైతే ఒక లేడీస్ తక్కువ బాయ్స్ ఎక్కువ అన్నట్టుగా నేను మాట్లాడలేదు అని చెప్పి గీతూ చౌదరి గారికి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసినట్ట. కానీ మిగతా హౌస్ మేట్స్ అందరికీ తను లేడీస్ని తక్కువ చేసి బాయ్స్ని ఎక్కువ చేసినట్టు, లేడీస్ వాళ్ళిద్దరిని ఇన్సల్ట్ చేసినట్టుగా, భరణిను ఇమాన్యుయల్ని ఇన్సల్ట్ చేసినట్టుగా ఆ వీడియోలో అయితే నాకు కూడా అదే అర్థమైంది. హరీష్ మాత్రం ఎంతకు తను ఒప్పుకోవట్లేదు, నేను ఆ వేతోటి అనలేదు సార్ నేను అని చెప్పి తను అసలు ఎంతకు ఒప్పుకోవట్లేదు. వీడియో 3 times ప్లే చేసినా అదే ఆన్సర్ వస్తుంది హరీష్ నుండి. అప్పుడు నాగార్జున సార్ అయితే ఆడియన్స్ని అడిగిండు. ఆడియన్స్ అడిగితే ఆడియన్స్ కూడా ఆడియన్స్ ఏమంటున్నారంటే, ఫ్లిప్ అవుతున్నాడు తను అని చెప్పి చెప్పిళ్ళు. అప్పుడు కొద్దిగా కన్విన్స్ అయ్యిండు. మళ్ళీ రిటర్న్ నాగార్జున సార్నే క్వశ్చన్ చేస్తాడు, మీరు రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు, రాంగ్ కంటెంట్ ఇస్తున్నారు అని చెప్పి నాగార్జున సార్నే క్వశ్చన్ చేసిండు. తను సార్కి అయితే చాలా కోపం వచ్చింది. తర్వాత మళ్ళీ హౌస్ మేట్స్ అని చెప్పి మాట మార్చిండు. ఆడియన్స్ అయితే ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు, తను చెప్పింది గమనించిళ్ళు, మాట మారుస్తున్నాడు అని చెప్పిళ్ళు. నెక్స్ట్ మళ్ళీ ఇమాన్యుయల్ అండ్ మనీష్ వీళ్ళిద్దరి మధ్యలో మొన్న కెప్టెన్సీ టాస్క్లో మనీష్ అయితే ఇమాన్యుయల్ని ఫస్ట్ గ్రీన్ లైట్ రాకముందే బజర్ ఆన్ చేసిండు అని చెప్పి మేక్ తీసిండు అని చెప్పి తననైతే ఎలిమినేట్ చేసిండు టీం నుండి. ఆ టాపిక్ గురించి మాట్లాడిండు సార్. మాట్లాడితే మనీష్ ఒప్పుకున్నాడు, నాదే మిస్టేక్ సార్, ఆ రోజు నేను కొంచెం మిస్టేక్ చేసిన అని చెప్పి ఒప్పుకున్నాడు. దాంతో అదైపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్ గారు ఉన్నారు కదా, తనైతే తనకిచ్చిన టాస్క్ పర్ఫెక్ట్ 100% బట్టలు ఉతకడం, ఐరనింగ్ చేయడం అన్నీ బాగా చేస్తున్నాడు అని చెప్పి సార్ అయితే మెచ్చుకున్నాడు నాగార్జున సార్. నెక్స్ట్ సంజన అండ్ ఫ్లోరాది వీళ్ళిద్దరిని నాగార్జున సార్ అయితే అడిగిండు. అప్పుడు ఫ్లోరా చెప్పింది, తను నాకు ఫ్రీ బర్డ్ అన్నది, నాకు ఆ సిచ్యువేషన్లో నాకైతే అది రాంగ్ అనిపించింది సార్, అట్లా అనకూడదు అని చెప్పి ఫ్లోరా చెప్పింది. కానీ సంజన గారు ఏమని చెప్పిళ్ళు, ఫ్రీ బర్డ్ అనేది అసలు ఏ డిక్షనరీలో రాంగ్ వర్డ్ అయితే కాదు సార్, నేను ఏదో క్యాజువల్గా చెప్పినా దానికి తను అంత చేసింది, అయినా నేను తనకి 14 times సారీ చెప్పినా తను యాక్సెప్ట్ చేయలేదు, కానీ నన్ను తను బూతులు మాట్లాడింది అని చెప్పి సంజన అయితే ఏడ్చింది. ఏడితే సార్ నాగార్జున సార్ ఫ్లోరా అని అడిగితే అప్పుడు ఫ్లోరా ఓన్లీ 1 or 2 times సంజనకి సారీ చెప్పింది. కానీ సంజన మాత్రం ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో అట్లా డిస్కషన్ అయితే అట్లా జరుగుతూనే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎవరు సేఫ్ అయ్యారంటే, ఓన్లీ తనుజ ఒక్కతే సేఫ్ అయింది. తనకి ఓటింగ్లో కూడా నెంబర్ 1 ర్యాంక్ ఉంది. తనకి ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది, సెకండ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు.
లీస్ట్ వచ్చేసి ఫ్లోరా అండ్ సృష్టి ఉంది. వీళ్ళిద్దరిట్లలో రేపు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.